నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తాను నేనే వచ్చి చేపియాలా? నాన్న నువ్వు చేయరా, నీ తరఫున ఇంకోటి చేయించరా చెప్పడం తప్పదించలే. కానీ ఆయన వచ్చి డైరెక్ట్గా నీళ్ళ దిగి నడుస్తాడు ఆయన. అది ఆయన చేయలేదన్న మాట తప్పుడు మాట. అది ఇప్పుడు ఆయన అన్నం ఏమి అందించట్లేదు ప్రజలకు అంటున్నారు కదా. నేను అన్నానుగా, మీరు ఒకళ్ళకి నేను ఇచ్చా మీకు ఆన్సర్, ఆయనకి ఒక ఆన్సర్ ఇచ్చా, ఆయన ఇంకోటి ఇస్తాడు. అంతేగా తప్పుడు మాటలు తప్పుడు వీడియోలు పెట్టి మా ఇంటి ముందు రాదు. ఇప్పుడు బైకులు మొత్తం పడిపోయి ఆ బోట్ ఇంట్లోకి వస్తుంది, ఆ సందులోకి మెయిన్ రోడ్లోకి వస్తుంది. రిస్క్ ఏమనేది ఆల్రెడీ రోడ్డు మీద వాళ్ళు తీసుకెళ్ళగలరు. ఇప్పుడు చంద్రబాబు మంచి చేస్తున్నాడు అంటావు? ఆయన మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఆ మంచి అయిపోతే ఇంకా సత్యవాళ్ళంగా నాన్న చెప్పేసుకో. ఒకటి చంద్రబాబు చేయబట్టే, అదే వైఎస్ఆర్ చేసి ఉంటే ఈ నీళ్లు పోయాక మంట గురించి పోయేవాళ్ళము. జగన్ అన్న ఎందుకు వచ్చారంటారు బయటికి? ఆయన వచ్చాడు దానికి ఓతాకి ఏం చేశాడు? ఎవరికి ఏం చేయాల, ఎవరికి ఏం చేయాల? ఆ రోజు చేయలే, ఈ రోజు చేయలే. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజుకి ఇంతవరకు మేలు జరిగింది ప్రతి మనిషికి. మా ఫుడ్ మేము తీసుకెళ్ళా, ఒక వాళ్ళని వాటర్ వాడాం, పాలు ఇచ్చినా కూడా పాలు వాళ్ళు కొనుక్కున్నాం, పాలు కూడా వెళ్ళాం. మా ఫుడ్ ఇంట్లో మేము వాడుకున్నాం, ఎవరిని ఇచ్చినా కూడా పక్కింటి వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు మేము ఉన్నాం, మా పిల్లలు మా ఉన్నారు, 5గురు ఉన్నారు, 5గురు పిల్లలు ఉన్నారు మాకు. 5గురు తెచ్చిస్తున్నారు. తెచ్చిన పక్కింటి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండరు కదా, పవన్ కళ్యాణ్ గారు రమ్మంటారు. ఆయన వస్తే ఆయన సెక్యూరిటీ ఎంతమంది కావాలి, ఎన్ని మంది ఆయన మీద పడిపోతారు. అది ఆయన రాకూడదు కదండి. ఇప్పుడు మీరు ఫాన్స్ హౌస్, నేను ఫాన్స్ హౌస్, నేను పక్కా కాంగ్రెస్. నేను ఆయన వచ్చాడు కూడా ఈ తాగిడి తట్టుకోలేరు ఎవరు. ఆయన ఏమన్నాడు, పైనుంచి చూస్తున్నాడు అందరినీ, ఎక్కడెక్కడికి అందరికీ న్యాయం చేస్తాను. నా ఇంట్లో ఫ్రిడ్జ్లు పోయినాయి, అన్నీ పోయినాయి, వాషింగ్ మిషన్లు కానీ మంచాలు కానీ ఇంట్లో వాడే వస్తువులు కానీ ఏం పని చేయవు. నా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్, మాది 2వ ఫ్లోర్ మా అన్నయ్య వాళ్ళది. ఆ ఇంట్లో తిన్నాం, ఆ ఇంట్లో బతుకుతున్నాం మేము, 4గురు మేము. ఆయన మీద కానీ చిన్న మాట అంటే ఎవడైనా గుడ్డ పగిలిపోద్ది చంద్రబాబు గారు.